రెడ్డి అధ్యక్షత జరిగినటువంటి సమావేశంలో క్యాబినెట్ మీటింగ్ జరిగింది. దాంట్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు మన తెలంగాణ ప్రభుత్వం. దాంట్లో భాగమని ఒక ఇంపార్టెంట్ విషయం అన్నాడు. ఎందుకంటే దేశాన్ని మన రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత గల మంత్రులు కాబట్టి దాని మీద ఒకటి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఇచ్చి ప్రజలకు తెలియపరచాలని ఒక మీడియా సమావేశంలో చెప్తున్నాడు. ధరణి అక్రమాలపైన సమగ్ర విచారణ, ధరణిపై ప్రత్యేక బృందం ఏర్పాటు, బాధ్యులు ఎంతటి వారైనా కఠిన చర్యలు, క్యాబినెట్లో నిర్ణయం. అంటే ధరణిలో అక్రమాలు జరిగినట, దానికి క్యాబినెట్లో నిర్ణయం తీసింది. అంటే గతంలో ధరణి పేరిట ఎన్నో జరిగినాయని మనకు గతం చెప్పారు కదా. మనోళ్ళు కూడా మీటింగ్ పెట్టి చెప్పి ధరణి వల్ల నేను మోసాలండి, దాని భూములు ఇదైపోయినని చెప్పినప్పుడు వాళ్ళిద్దరు దాన్ని భూభారతిగా మార్చిరు. దానికి ఒక వెబ్సైట్ కానీ దానికి మార్పు చేరుకుగా కొన్ని ఇంతో 100 కోట్లు దానికి ఖర్చు చేశారు. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పేసి దీని మీద ఆయన ఎవరు పొంగులేటి శ్రీనివాస్ చెప్తారు. దానికి సంబంధించిన బాధ్యుడు అంటే ముఖ్యమంత్రి, బాధ్యత గల ముఖ్యమంత్రి నాడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ధరణి కోర్టు ద్వారా జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో గత ప్రభుత్వం అంటే గతం అంటే మీరు పొంగులేటి శ్రీనివాసు గతంలో ఏ పార్టీ ఉన్నాడు చెప్పాలి కదా. గతంలో నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, అప్పుడు అక్రమాలు జరిగినాయి, దానికి అప్పుడు నాకు బయటకు తీయడానికి నాకు శాఖ లేదు, ఇప్పుడు నేను ఈ శాఖలకు వచ్చిన వాటి దీన్ని ప్రజలను కాపాడుతున్నాను అని చెప్పాలి కదా. గత ప్రభుత్వం అని అనడానికే మా రాజకీయ పార్టీ మా నాయకులు అని చెప్పు, మా అన్నను తమ్ముడు అని చెప్పు చూద్దాం. ఇందుకోసం వివిధ శాఖల అధికారుల నిపుణులతో ప్రత్యేక బృందాన్ని SET ఏర్పాటు చేయనుంది. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద వాళ్ళ అక్రమ దాని మీద ఒక కమిటీ కూడా వేసినట్టు. ఇందుకోసం ఓ నిపుణులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పరిచాట. మరి ప్రత్యేక బృందాన్ని ఏర్పరిచిన బాగానే ఉంది. అక్రమాలు ఎవరు సంపాదించిన, అక్రమంగా సంపాదించిన ఎవరు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించినతో భాగంగా మీరు ఉన్నారు కదా పొంగులేటి శ్రీనివాసు. మరి మీది ఏంటి ఫస్ట్ అది తీయగలరా? మీరు ఎక్కడెక్కడ ప్రభుత్వ భూమిని కానీ ఎక్కడెక్కడ ఏం కబ్జా చేసినో, మీ కన్స్ట్రక్షన్ ఎక్కడెక్కడ నడుస్తున్నాయో, ఏమేమి చేసినో గతంలో చాలా బయటకు వచ్చాయి. మరి అవి పై ఫస్ట్ మీరు అప్పచెప్పండి. ఈ ధరణిలో ఉన్న వాళ్ళు అక్రమాలకు పాల్పడ్డ దాంట్లో ఒక 50% మన కాంగ్రెస్ జైలులో ఉన్నారు. ఆ కాంగ్రెస్ కూడా సంబంధించిన ఉన్నాయి. ఇటువంటి దంద చేయాలంటే మీకే వర్తిస్తుంది. ఇంకా మీ రాజకీయ నాయకులకే సాధ్యమైంది, వేరే వానికి కాదు. ఎందుకంటే అధికారులను బెదిరించాలన్నా, అధికారులతో పని చేయించుకోవాలన్నా మీకే సాధ్యమైంది. కాబట్టి ఫస్ట్ మీ మీద చేసుకోండి, తర్వాత గతం ఉంది. ఇప్పుడు మరి ఆ గతంలో మీరు వస్తారో రావడం తెలుస్తుంది. ఎప్పుడైనా ప్రభుత్వాలు అడ్డం పెట్టుకునే కదా మీరు బిజినెస్ చేసేది. మీరు ఎన్ని పార్టీలు మారు, ఎక్కడెక్కడ మారు, ఎక్కడెక్కడ అక్రమంగా సంపాదించండి లేదనుకున్నావా, అది కూడా బయట పెడతాం. అది కూడా ఫస్ట్ అది బయట పెట్టండి. అప్పుడు మేము నమ్ముతాం నిజంగా మార్పులు చేస్తున్నాం. అంటే మనకు గత ప్రభుత్వం అంటే గతంలో ఉన్నారు కాబట్టి మేము మారుతున్నాం. గతంలో అయినా మీరే, ఇక్కడైనా మీరే, ఎక్కడున్నా మీరే, అధికారం నేనున్నా అక్కడ మీరు ఉంటారు. అంటే ఇప్పుడు జంపింగ్ చేసే నాయకులు అంటాం. మీరు ఒక్కడే కాదు, చాలా మంది ఉన్నారు. ఇక ఎల్నిఓతో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న దుర్భర పరిస్థితులపై కేంద్రానికి లేఖ రాసి ఇక్కడ పరిస్థితులు అధ్యయనానికి కేంద్ర బృందాన్ని పంపాల్సిందిగా కోరాలని నిర్ణయించారు. దీంతో పాటు రాష్ట్రంలో వర్షభారం పరిస్థితులలో అనుసరించవలసిన ప్రణాళికలు, ఏకీకృత టెండర్లు, పురపాలికలలో ట్రాన్స్జెండర్లకు కోఆపరేషన్ సభ్యులుగా వీళ్ళకు నిర్ణయం తీసుకురాట. చూడండి మన పొంగులేటి శ్రీనివాస్ చూడండి ఎంత కోపంతో తెలుసా. ఎందుకంటే
ఈ నా నా ప్రజల సొమ్ముని ఎవడో తిన్నాడు, అది ఎట్లా తీసుకురావాలని చెప్పేసి ఎంత ఉద్యుతంతో అసలు ఎంత రగులుతుండే చూడండి. అసలు ఆ కోపానికి ఆవేశానికి నిజంగా డబ్బు తీసుకొస్తారని నమ్ముతాం. అక్రమాలు చేసిన వారిని తీసుకొస్తారని నమ్ముదాం. ఎందుకంటే మనకే ఇంత ఇది ఉందంటే నేను చేస్తానని అనుకోవచ్చు. అవకాశం పంచాయతీల నిధులు బ్యాంకులలో డిపాజిట్ చేసుకునే అవకాశం వంటి పలు ప్రధాన అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకుంది. అంటే సర్పంచ్లుగా నియమితులై ఒక 7 నెలలు దాటిపోతున్నా కానీ వాళ్ళకు ఇంతవరకు నిధులు లేవు. ప్రభుత్వం ఏదో చేస్తున్నాం కానీ వాస్తవానికి ఏంటంటే ఏ గ్రామ పంచాయతీకి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు. ఏమన్నా నడిచినాయంటే అది కేంద్ర ప్రభుత్వం నుంచే నిధులతోనే ఇన్ని రోజులు గడిపారు. మీరు కూడా జర ఊళ్ళో కూడా ఆలోచిస్తున్నారు, సర్పంచ్ నింద లేకండి, ఇంత సంపాదించిన అంత సంపాదించిన ఏది సంపాదించలే మేము అదొక నింద వస్తుంది. ఇక సర్పంచ్ ఆయన వాళ్ళకు పేరు కదా, అటువంటిది ఏం లేదు. పాపం ఇప్పుడు టెండర్లు వేసారు. ఇంతమందికు కాకుండా వీళ్ళకి డైరెక్ట్ బ్యాంక్ ఖాతాలో ఇంకా తొందర పనులు అయిపోవాలి కదా, బ్యాంక్ ఖాతాలో వేసుకొని అవకాశం ఇచ్చాడట, క్యాబినెట్ నిర్ణయించిందట. అయితే నిర్ణయం తీసుకుంది. సమావేశం ముగిసిన అనంతరం క్యాబినెట్ నిర్ణయాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణరావులతో కలిసి మీడియాకు వివరించారట. అందరికంటే వివరించారట. ఒక్కడే కాదు, దాంతో పాటు 4 మంత్రులను కలుపుకొని వీటి మీద వీళ్ళు క్యాబినెట్లో ఏం నిర్ణయం తీసుకున్నాము, మేము ఏం పని చేస్తుందిగా, ఇక ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి, ఇక మేము ఇప్పుడు పని చేయకపోతే మమ్మల్ని నంబర్ జనాలు అనే దాని కోణంతోనే ఇక అన్ని ముందుకు తీసుకొస్తున్నాడు. 2020 అక్టోబర్ 29న ధరణి పోర్టు అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో జరిగిన అక్రమమైన భూమి రిజిస్ట్రేషన్లు, రికార్డుల మార్పులు, వ్యవసాయ భూములు, అసెంట్ ప్రభుత్వ భూముల బదలాయింపులు సహా అనుమానాస్పదంగా లావాదేవీలన్నింటినీ లోతుగా పరిశీలించాలని మంత్రివర్గం నిర్ణయించింది అని పొంగులేటి తెలిపారు. మరి ఇందులో ఈయనకు భాగం లేదా? మరి చర్చ వీటిలో మీటింగ్ పెట్టినప్పుడు ఏంటంటే నా మీద కూడా చేసుకుంటా అని చెప్పాలి. ఫస్ట్ మనం బాగుంటుంది కదా. మా పార్టీలోకి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వచ్చిన ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రులువా లేకపోతే మన కాంగ్రెస్ ఉన్నారనుకుంటున్నావా, దీనికి అందరికీ ఒక రాజకీయ అండదండలతో జరిగినాయి. వీటి మీద ఫస్ట్ మా మీద విచారణ చేస్తామని చెప్పాలి. చేసుకున్న తర్వాత మిమ్మల్ని మీరు నీతిగా ఉంటేనే కాదు, ఎదుటి దొంగని నమ్మేది. ఎదుటి దొంగనే తెలుసు, ఆయన మార్చేసినాం, ఆయన ప్రభుత్వం దించినాం, అయినా కానీ ఆయన జైల్లో పెడతానని అల్ల పెడతా ఇల్లు పెడతా ఏం చేస్తా అని చెప్పేసి ఎన్నో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన మీరు ఇంతవరకు 2.5 సంవత్సరం దాటిపోయింది. ఇక ఎలక్షన్ దగ్గరకు వచ్చినా కానీ వాళ్ళు జైలుకి మీరు వాళ్ళు మంచిగా స్వేచ్ఛగా తిరుగుతురు, వాళ్ళ మీద సెటిల్ చేసుకుంటే బతుకుతురు. మరి ధరల మీద కూడా మీరు ఇంత విచారణ చేస్తున్నట్టు కదా. మరి చేసిన తర్వాత ఈ అక్రమంగా సంపాదించిన భూములు రాగట్టే కెపాసిటీ మీకు ఉన్నదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేయగలుగుతావా? ఒకవేళ మీరు చేస్తారని మేము నమ్ముతున్నాం, మీరు మారి అనుకుంటున్నాం, మీ అక్రమాలన్నీ బయట పెట్టుకొని ఇక్కడ చేస్తారనుకున్నాం. మరి ఇది చేసిన తర్వాత ఈ కమిటేషన్ కదా, మరి ఎన్ని తీసినాం, మీ ఎన్ని ప్రజలకు అప్పచెప్పినాం, ఇంత సొమ్ముని మేము అక్రమంగా తీసినాం అని చెప్పండి. మామూలుగా ప్రభుత్వ ఉద్యోగులు దొరుకుతుంటే ఏసీబీ రైట్ దానికి 100,000 కోట్లు దొరుకుతున్నాయి కదా. అందుకని మీ గతంలో చెప్పిన ఫస్ట్ మీ మీద విచారణ చేయాలని. సిఐడి సిబిఐ రైట్ ఏసీబీ రైట్ ఏమని ఉంటే మీ మీద జరగాలి ఫస్ట్ అని చెప్పినాం. మీ రాజకీయ నాయకులు చేస్తేనే అధికారులకు కూడా భయం ఉంటుంది. మీ అండదండలతోనే కదా వాళ్ళు అక్రమాలకు పాల్పడేది, మీ అండదండలతోనే కదా ప్రజల సొమ్ము తినడానికి కూడా ఇదైపోయాను అని ఫస్ట్ మీరే అంటే సరే ఓకే అది చేస్తారు చేయరు. తర్వాత ఈ ధరణి మీద అన్నారు కదా, ఆయన కొన్ని వాళ్ళకు పోగొట్టుకున్న భూములని మనం రాబట్టుకోవడానికి వాళ్ళు ధరణి అని ఒక పేరు మార్చారు. వాళ్ళు ఒక 1,000 కోట్లు దానికి వెబ్సైట్కి దానికి ఖర్చు చేసారు. వాళ్ళకి ఎక్కడెక్కడ భూములు అన్ని తీసుకొని సేకరించారు, సమగ్ర సర్వే పెట్టి అన్ని వేసి తెచ్చుకురు, వాళ్ళు మూట కట్టుకురు. ఆ మూటలో మీరు ఒక భాగంగా ఉన్నారు.
ఉన్నారు అలా కూడా మీరు దాని డౌటే లేదు. మీ కన్స్ట్రక్షన్ ఎట్లా నడుస్తున్నాయి, మీ మీ దందాలు ఎట్లా నడుస్తున్నాయి అందరికి ప్రజలు తెలుసు. దీని మీద తీసిన దాని మీద ఎన్ని రోజులు పడుతుంది, ఎప్పుడు ప్రజలకు తెలియపరుస్తారు చెప్పండి. ఇంతవరకు ఒక్కది ఒకటి చెప్పినా ఇన్ని ప్రకటించారు కదా, ఏవో చేస్తా చెప్పేసి ప్రకటించారు కదా. వాళ్ళు దొంగలు అన్నారు, రంగలు అన్నారు, వాళ్ళని జైల్లో పెడతా, వాళ్ళ పెడతా, ఇల్లు పెడతా, తాడదీస్తా, తీడేస్తా. మీరు వాడిన బూతులు అసలు ఈ తెలంగాణ ఎవడు వాడు అటువంటి పదాలను మాకు నేర్పిరు. మేము మర్చిపోయిన పదాలకు ఇప్పుడున్నారు, రేపు నెక్స్ట్ తరం వచ్చాడు కూడా మంచి మంచి బూతులు నేర్పిరు. మరి వాళ్ళు ఏం చేయలేదు. మరి దీంతో ఎప్పుడు పెడతావు అది కూడా చెప్పేది ఉన్నాడు. అధికారం మీదే కదా, డెడ్ లైన్ పెట్టుకుని ఎంత చెప్పు 2.5 సంవత్సరాల నుంచి మీరు ఉన్నారు కదా, దాన్ని పరిశీలించారు కదా. ఒక గత మేము ఒక 4 రోజులలో మేము చేస్తాం, ఒక 10 రోజులు చేస్తాం, ఒక 1 నెల రోజులలో దొంగలను తీసుకొచ్చి మీడియా ముందు సమావేశం చెప్తారా? చెప్పలేరు. ఎందుకంటే ఇది ప్రజలు అబ్బా ఈ న్యూస్ అబ్బాయి ప్రభుత్వం మాకు పనిచేస్తుంది, అబ్బో సూపర్ గవర్నమెంట్ సూపర్, నెక్స్ట్ వీళ్ళనే గెలిపించాలనుకుంటుంది. అట్లా అట్లా ఒక వేషాలు వీళ్ళంటే వీలే కాదు, ఇది ప్రభుత్వం ఉంది కాబట్టి అంటున్నాము. ఇక మనకు వచ్చిన బాధ ఒకటి ఉంటుంది, వీళ్ళ బాధడితే ఇక మనకు ఉన్న ప్రజలు ఉంటారు కదా కార్యకర్తలు, వాళ్ళకు వస్తుంది మంట. ఇక మా ప్రభుత్వం అని అంటాం, ఆయన మన ప్రభుత్వం, ఆయన మా ప్రభుత్వం కాదు మన ప్రభుత్వం, ఇది మన ప్రభుత్వం. మనం అడగకపోతే ఇది ఎవరు అడుగుతారు? మనం ఏర్పరచుకున్న ప్రభుత్వమే కదా ఇది. దాంట్లో అక్రమాలు జరిగినట్ట ఇలా 2020 ఇక్కడ ఉండడం మరి అది కూడా చెప్పాలి. ప్రభుత్వ స్కూళ్ళలో జరుపుకునే పిల్లలకు మన గవర్నమెంట్ ఒక యూనిఫామ్ను పంపిణీ చేద్దామని కలిపి ఒక నిర్ణయించుకుంది. మరి అంటే మేము పేద ప్రజలు నీటికి ఉండడం వీళ్ళకి కూడా ఇష్టం లేదు కాబట్టి ఎలక్షన్ ముందు కాబట్టి ఫస్ట్ మరి ప్రతి సంవత్సరం కూడా వంచొచ్చు. మనం చూస్తాం కదా గవర్నమెంట్ స్కూల్ పోయే పిల్లలకు వాళ్ళ బట్టలు ఎలా విధంగా ఉండవు, కొంచెమైనా నాణ్యత కూడా ఉండదు. అవి ఏదో ఒకటి మామూలు వస్తారు, అవి 6 నెలలకే చింపుకోవడాలు అవి జరుగుతున్నాయి. సంవత్సరం ఇచ్చే బాగుంటుంది కానీ ఎప్పుడోసారి వీళ్ళు ఇస్తుంటారు అడిగా. మరి సరే ఇది చూద్దాం. 15 ఆగస్టు నాటికి యూనిఫారం డ్రెస్సెస్ అంట 15 ఆగస్టు లోపు, అంటే ఆగస్టు 15 లోపు ఇవన్నీ అందరికీ డ్రెస్సులు పంపిణీ చేస్తారట. ప్రభుత్వ బడుల విద్యార్థుల కోసం నాణ్యమైన వస్త్రాలతో కుట్టించుతున్న సర్కార్ ఇప్పటికే కేజీబీవీ బాలికలకు అందజేత. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల గురుకులాలలో చదువుతున్న విద్యార్థులకు కొత్త యూనిఫామ్లు ఆగస్టు 15 కల్లా అందనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం యంత్రాంగం కసరత్తు వేగవంతంగా చేసింది. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా నాణ్యమైన యూనిఫామ్లు అందించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు మతలాల్ వంటి పేరుగాంచిన సంస్థని వస్త్రాన్ని సేకరించారు. అంటే నాణ్యతమైన ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి నాణ్యతమైన వస్తువులని మన గవర్నమెంట్ కూడా అందించాలంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా ప్రైవేట్ స్కూల్లో ఉన్న యూనిఫామ్కు ఈ గవర్నమెంట్ స్కూల్లో యూనిఫామ్కు ఏమైనా నాణ్యత ఉన్నదా ఏమైనా గమనించదా ప్రజల? మరి ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డికి అట్లా చేయాలని సేవాభావం ఉందనుకుందాం, ప్రతి పేదవరకు ఒక యూనిఫామేగా పంచాలనుకున్నామని, మరి అవి ఎంతవరకు వాళ్ళకు అందుతున్నాయి? వీళ్ళు నాణ్యతగా ఉన్నాన్ని టెండర్ వేస్తారు. మరి టెండర్ వేసిన తర్వాత దాని లోపాలు ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? టెండర్ పట్టోడు నాణ్యత ఇస్తాడా? మరి కుట్టినందుకు ఆ తర్వాత కూడా మరి తెచ్చారు కదా. ఒక ప్రైవేట్ స్కూల్ డ్రెస్ తీసుకొచ్చి మన స్కూల్ డ్రెస్ పెట్టుకుని పక్కన పెట్టుకుంటే దానికి దీనికి ఒకే సూటబుల్ అయితేనే వాటి బిల్లు పాస్ చేయాలి. అంటే చేస్తామని కూడా చెప్పాలి. చేస్తేనే టెండర్లకు వేసినోడికి భయం ఉంటుంది. ఇష్టం ఉంటే కుడతాడు, లేకపోతే అదే గవర్నమెంట్ ఇచ్చి కుట్టిపించుకుంటారు. అదే ప్రజలకు బట్ట ఇచ్చి కుట్టుకుని ఇచ్చినా కానీ కుట్టించుకుంటారు నచ్చినట్టుగా. అది చేస్తే బాగుంది కదా, అది చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. వాటిని స్వయంగా సహాయక సంఘాల మహిళలతో కుట్టించే పని వేగవంతంగా సాగుతుంది. స్వయం సహాయక వాటినంట సహాయక సంఘాలు ఉంటాయి కదా, మహిళా సంఘాలు ఉంటాయి.
వాళ్ళతోనే కుట్టిస్తున్నారట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యార్థులని 85,000 మంది విద్యార్థులను యూనిఫామ్లు అందించారు. ఆగస్టు 15 నాటికి ప్రభుత్వ బడులు గురుకులాలలోని విద్యార్థులకు పూర్తి స్థాయిలో అందించాలని లక్ష్యం పెట్టుకున్నారు. అంతేకాదు ఈసారి తొలిసారిగా విద్యార్థులకు బూట్లు, సాక్సులు, టైలు, బెల్ట్లు కూడా అందించడం గమనార్థం. సూచిగా మొదలైంది. ఇలా ప్రభుత్వం వచ్చి ఒక 2-4 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకా ఎలక్షన్లకు దగ్గరకు వస్తుంది. ఈసారి అంట, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ల ముందు కదా వరాలు జల్లు కురిపిస్తారు అంటే వరాలు జల్లు ఇక్కడ మనకు కురిపించారు చూద్దాం. అయితే దాంతోపాటు అంటే ప్రైవేట్ స్కూల్ అనగా ప్రైవేట్ స్కూల్ తగ్గట్టుగానే మన బట్టలు ఉందని అనుకుంటున్నారు కదా. మరి ప్రైవేట్ స్కూల్ అన్న కూడా మరి ఆ ఓడను ప్రశ్నిస్తారని చెప్పేసి ఇక బూట్లు, టైలు, సాక్సులు, టైలు, బెల్టులు ఇట్లా చేస్తే ఇక ప్రైవేట్ స్కూల్ అని మూత పడవలసిందే. వాస్తవం కదా. ఈ నిజంగా ఇది చెప్పింది పాటిస్తే ప్రైవేట్ స్కూల్ మూత పడతాయి. ఎందుకు పడవు? ఒక తండ్రి కోరుకునేది కదా. ఇంకా పిల్లల మధ్యలో పిల్లలకు కొంచెం భేదాలు రాకుండా అంటే అరే వాడు చదువుకున్న స్కూల్ అట్టే పోతుంది, నా పిల్లాడు ఇట్టే పోతుంది. ఇక నువ్వు కావచ్చు చదివే కదా. మరి అందులో మంచి క్వాలిఫై అయిన టీచర్స్ వీళ్ళు అక్కడంటే నార్మల్గా వచ్చిన టీచర్సే. ఆడు జాబ్ రాకొచ్చి ప్రైవేట్ చేసుకుంటే ఆడు ఏం చదువుతున్నావు తెలియదు, వాడు స్టడీ తెలియదు. ఇప్పుడైతే క్వాలిఫై గవర్నమెంట్ క్వాలిఫై జీతం నిర్ణయించిన పైన వచ్చు కదా. మరి ఇక నాణ్యత తక్కువ పేదవాళ్ళు ఆడుస్తారు కదా. మరి ఇక ప్రైవేట్ స్కూల్ ఎందుకు నడుస్తాయి? ఇది సాధ్యమవుతుందా? ఇది చేయగలుగుతారా మీరు? చెప్పండి. ఇవి నిజంగానే ప్రకటించిన చాలా ప్రకటిస్తారు. ఈ విద్య కోసం అప్పుడప్పుడు ఏంటంటే ఒకటి ఇటువంటి వరాలు గుర్తిపిస్తారు, కానీ ప్రజలకు అంతలేవు, ఆ విద్యార్థులకు అంతలేవు. ఎక్కడ పోతున్నాయి సొమ్మంతా? ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? మీరు కేటాయించిన డబ్బులు ఎక్కడ పోతున్నాయి? మరి దీని మీద ఎందుకు మనం విచారణ ఇస్తలేదు? దీని మీద కూడా విచారణ చేయాలి కదా. ప్రతి పేదవాడు మంచి చదువుకోవాలని మీ కోరిక ఉంది కదా, ఎందుకు జరుగుతలేవు? ఆగస్టు 15 నాటికి ప్రభుత్వ బడులు గురుకులాలలో విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందించాలని లక్ష్యం పెట్టుకున్నారు. అంతేకాదు ఈసారిగా విద్యార్థులకు బూట్లు, సాక్సులు, టై, బెల్ట్ కూడా అందించనున్నారు ఉండడం గమనార్థకరం. అది అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం. అయ్యటం ఆగస్టు 13 లోపు యూనిఫామ్లను సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్ శుక్రవారం మీడియా కాన్ఫరెన్స్ లో అధికారులకు ఆదేశించినట. ఎవరు? పంచాయతీరాజు గ్రామీణ శాఖ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్ గారు మీరు ప్రకటించిన బాగా ఉంది. ఈ ఆగస్టు 13 లోపల కానీ ఈ ఆగస్టు 15 లోపల కానీ అందించకపోతే కూడా రేపు మీ మీద కూడా పెద్ద ఆర్డర్ వస్తుంది. ఏదో ఆయన అధికారి చెప్పవాలన్నట్టుగా చెప్పినది కాదు. ఇది కంపల్సరీ. వీటి మీద మాత్రం ప్రతి ఒక్క మీడియా పనిచేయాలి. ఎంతవరకు అందినాయి, ఎంతవరకు అందినాయి. ఎందుకంటే మనం అడుగుతోడు లేకపోతేనే ఈ పేపర్ల మట్టుకే ఉంటాయి, ఈ వార్తలు పేపర్ల మట్టుకే ఉంటాయి. అడగటోడు లేకపోతే ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క అడిగేవారు ఉంటారు. కాబట్టి మీరు అడగండి, ప్రజలారా అడగండి. ఎందుకంటే ఇది ప్రకటించరు, మంచి నిర్ణయం చూద్దాం. ఎప్పుడన్నా ఏదో ఒకటి ఎవడో ఒకటి ఏదో చేయడా అని చెప్పేసే కదా ప్రజలు ఎదురు చూసేది. కాబట్టి దీని ఈ లోపల కనుక రాకపోతే ప్రశ్నించాలి, అడగాలి. మేము కూడా ఏం వదిలిపెట్టాం, మేము కూడా అడుగుతాం. ఇటువంటి విషయంలో మా షాడో మీడియా కూడా ముందే ఉంటుంది. సార్ పాఠశాల విద్యా విభాగం, గురుకుల విభాగం విద్యార్థులకు అవసరమయ్యే సామాగ్రి వేరువేరుగా కొనుగోలు చేసేది. దాంతో అనేక రకాల హెచ్చుతగ్గులు కనిపించేవి. అంటే ఇంతకుముందు గడ్డ మాట్లాడుతున్నాడు ఆయన దానకిషోర్ అతను చెప్పినాడు. గతంలో అంటే
లాస్ట్ పోయిన సంవత్సరం ఉన్నాడు. అలా 2 సంవత్సరాలు గడిచింది కదా. 2 సంవత్సరాల గతంలో పాఠశాల విద్యా విభాగం గురుకుల విభాగం విద్యార్థులకు అవసరమయ్యే సామాగ్రి వేరువేరుగా కొనుగోలు చేసేవి. అంటే ఇవన్నీ వేరువేరుగా కొనుగోలు చేసేవి. దాంతో అనేక రకాల హెచ్చుతగ్గులు కనిపించేవి. అంటే గతంలో ఇవన్నీ పంచిన దానికి కూడా హెచ్చుతగ్గులు తగ్గించట. కాబట్టి ఇప్పుడు అటువంటి జరగవద్దు, అన్ని కరెక్ట్ జోప్యం జరిగింది. అంటే జోప్యం జరిగిందంటే ఇండియాకి వెళ్తున్నారు, దాంట్లో కొన్ని తినడం కానీ సంపాదించుకుంటూ వాళ్ళు ఎక్కువ అయిపోయారు. దాంట్లో వల్ల ప్రజలకు అంతలేదు, గవర్నమెంట్ ఇస్తున్న సొమ్ముని ప్రజలకు అంతలేదు. కాబట్టి జోప్యం జరిగింది. దీనిని సరిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సామాగ్రి సేకరణ పంపిణీ ఒకే విధంగా ఉండేలా గత ఏడాది కేంద్రీకృత సేకరణ విధానాన్ని తీసుకొచ్చింది. మొత్తం 27 లక్షల మంది విద్యార్థులకు 2 జతల యూనిఫామ్ల కోసం 2.77 కోట్ల మీటర్ల వస్త్రాలను సేకరించింది. సాధారణంగా ఉండే మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా యూనిఫామ్లను కుట్టిస్తుంది. విద్యార్థులకు అందించే యూనిఫామ్లు ఇతర సామాగ్రి సేకరణలో చేనేత కార్మికులు ప్రభుత్వ సంస్థలకు ప్రయోజనాలు కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సంతోషం, మంచి మా విద్యార్థుల కోసం మీరు చేసిన ప్రకటన మంచిది. కాబట్టి నేను కూడా మేము స్వాగతం. ఇటువంటి చేయాలని కూడా మేము కోరుకుంటాం. చేయకపోతే మాత్రం దాన్ని కూడా మేము ఎండగడతాం అనేది కూడా గమనించాలి.